ఈ వీడియోలో 10th క్లాస్ వాస్తవ సంఖ్యలు ఫస్ట్ చాప్టర్ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అనే టాపిక్ని తెలుసుకుందాం. ఇప్పుడు ఈ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అనేది చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్కి వచ్చే పాసిబిలిటీస్ కూడా ఉంటాయి దీంట్లో. ఈ అంకగణిత సిద్ధాంతం అనేది ఎలాగా ప్రూవ్ చేయాలో ఒకసారి చూద్దాం. దీని డెఫినేషన్ ఎట్లా ఉంటుందో. ఫస్ట్ ఒక సంయుక్త సంఖ్యను తీసుకున్నాం, అంటే కాంపోజిట్ నెంబర్. ఈ కాంపోజిట్ నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఎట్లా అంటే ప్రైమ్ నెంబర్స్ ఏంటి మనకి 2, 3, 5, 7, 11 అండ్ సో. ఈ నెంబర్లతో మనం దీన్ని డివిజన్ చేద్దాం. ఫస్ట్ 2 టేబుల్లో ఈ నెంబర్ క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ 3 టేబుల్లో కూడా ఈ నెంబర్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 5 టేబుల్లో ఈ నెంబర్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 5 టేబుల్లో ఫస్ట్ 38లో చూసుకోవాలి. 7 5s are 35. 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 35. ఇంకా రిమైండర్ 3 మిగులుతుంది. అప్పుడు 32 అవుతుంది. 32లో మళ్ళీ ఎన్నిసార్లు 6 టైమ్స్. 6 5s are 30. ఇంకా 2 మిగులుతుంది 25 అవుతుంది. అప్పుడు 25లో 5 టైమ్స్. అగైన్ మళ్ళీ 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 1s ప్లేస్లో 5 ఉందంటే 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 7లో 1 టైం. 1 5s are 5. ఇంకా 2 రిమైండర్ ఉంది, అంటే 26 అవుతుంది. 26లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 5s are 25. ఇంకా 1 మిగులుతుంది. ఇంకా ఇప్పుడు ఎంత అయింది? 15 అయింది. 15లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. చూడండి, 15లో 5 టైమ్స్. 3 5s are 15. అండ్ 3లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. అగైన్ మళ్ళీ 3 టేబుల్ చూడండి. 5లో 1 టైం. 3 1s are 3. ఇంకా 2 రిమైండర్ మిగులుతుంది. 21 అయింది. 21లో 7. 3 7s are 21. 17లో ఇంకా ఏ నెంబర్ క్యాన్సిల్ అవుతుంది. ఇది ఒక ప్రైమ్ నెంబర్. అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 5 into 5 into 3 into 3 into 17. ఇక్కడ 2 5s ఉన్నాయి కాబట్టి 5 square. ఇక్కడ 2 3s ఉన్నాయి కాబట్టి 3 square ఇంటూ ఇక్కడ 70 పవర్ 1 ఒకటే ఉంది కాబట్టి ఇట్లా రాసుకుంటాం. ఇక్కడ 5 3 17 అలా కాకుండా 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 17 ఇలా మల్టిప్లై చేసినా మనకు ఆన్సర్ అనేది చేంజ్ అవ్వదు. అంటే ఇక్కడ ఉన్న ప్రైమ్ నెంబర్స్ అనేవి ప్లేసెస్ చేంజ్ అయినా మనం మల్టిప్లై చేసినప్పుడు యూనిక్ ఆన్సర్, ఒకే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ డెఫినేషన్, ఈ సమ్మని బట్టి మనం అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అనేది డెఫినేషన్ ఎలా రాస్తామో చూడండి ఒకసారి. చూడండి, ప్రతి సంయుక్త సంఖ్యను, ఇక్కడేమో సంయుక్త సంఖ్య తీసుకున్నాం. సో ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాలకి కింద రాసాం మనం. ఘాతాల లబ్ధంగా రాయవచ్చు. ఇదిగోండి, ప్రధాన కారణాంకాల ఘాతాల లబ్ధం అంటే ఇంటివే కదా. ప్రధాన కారణాంకాల ఘాతాల లబ్ధంగా రాయవచ్చు. ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల ఘాతాల లబ్ధంగా రాయవచ్చు. ఇదిగోండి, ప్రధాన సంఖ్యల ఘాతాల లబ్ధంగా రాసాం మనం. అదే పాయింట్ ఇక్కడ రాసాం. దీనిలో ప్రధాన సంఖ్యల క్రమం ఏదైనప్పటికీ, ఇది ఇక్కడ చూడండి 5 3 17 వచ్చింది, ఇక్కడ 3 5 17 వచ్చింది, లేదా 17 3 5 అలా ప్రధాన కారణాంకాల క్రమం ఏదైనప్పటికీ మనం ఎలా తీసుకున్నా కూడా ప్రతి సంయుక్త సంఖ్యకు ప్రధాన కారణాంకాల లబ్ధం అంటే దీని యొక్క ప్రోడక్ట్ అనేది ఏకైకం అవుతుంది. చూడండి, దీన్ని మల్టిప్లై చేసినా మనకి 3825 వస్తుంది. అలాగే ఈ నెంబర్ని మల్టిప్లై చేసినా 3825 వస్తుంది. అంటే దాని యొక్క లబ్ధం ఏకైక యూనిక్గా ఉంటుంది. దీనికున్న ఈ ప్రత్యేకత కారణంగానే దీన్ని అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అని అంటారు. ఒకసారి మళ్ళీ చూడండి, ఇది ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల ఘాతాల లబ్ధంగా రాయవచ్చు. ఇదిగోండి, ప్రధాన
కారణాంకాల ఘాతాల లబ్ధంగా రాశాం. ప్రతి సంయుక్త సంఖ్య దీనిలో ప్రధాన సంఖ్యల క్రమం ఏదైనప్పటికీ క్రమం ఎలాగైనా తీసుకోవచ్చు. ప్రతి సంయుక్త సంఖ్యకు ప్రధాన కారణాంకాల లబ్ధం ఏకైకంగా ఉంటుంది. దీనికి ఉన్న ప్రత్యేకత కారణంగా దీనిని అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అని అంటారు. ఈ డెఫినేషన్ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతాన్ని నిర్వచించండి అని 2 మార్క్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో దీన్ని చాలా కాన్సన్ట్రేషన్గా ప్రాక్టీస్ అవ్వండి. ఎక్సర్సైజ్ 1.1 మొత్తం అంతా కూడా ఈ సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని మనం సమ్స్ చేస్తాం. అంటే ప్రధాన కారణాంకాల కింద విడగొట్టి దాని నుంచి ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ ఫైండ్ అవుట్ చేయడం ఈ సమ్స్ ద్వారానే వస్తాయి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.